హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సిడ్నీ హోమ్ ఫార్మ్ తెలుగు. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మన గార్డెన్లో కొన్ని హర్బ్స్ వచ్చాయండి, అవి కలెక్ట్ చేయడానికని వచ్చాము. ఏంటి అని అంటే యాక్చువల్గా నాకు 2 years వరకు అయితే టైం ఉన్నా కూడా తెంపి ఏం చేయాలా అని అర్థమయ్యేది కాదు. ఎందుకంటే కొన్ని హర్బ్స్ ఏం చేయాలో కూడా అర్థమయ్యేది కాదు. బట్ నౌ నేను ఏంటంటే ప్రతి హర్బ్ని, ప్రతి ఫ్లవర్ని, ప్రతి రూట్ని మన గార్డెన్లో పెరిగింది యూటిలైజ్ చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే అంత కష్టపడి పెంచుతాం కాబట్టి అది ప్రతి ఒక్కటి మనం యూటిలైజ్ చేసుకోవాలి. లేదు అని అంటే వాల్యూ యాడ్ చేసన్న ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలని నేను ఈరోజు ఈ హర్బ్స్ అన్నీ తెంపానండి. ఇవన్నీ మన గార్డెన్లోవే అనమాట. 11 టైప్స్ ఆఫ్ హర్బ్స్ ఉన్నాయి. ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. తర్వాత హైబిస్కస్ ఫ్లవర్స్, ఇది హెన్నా ప్లాంట్, ఇది హెన్నా లీవ్స్ మన గార్డెన్లోవే. ఇవి కరివేపాకు అండి, కరివేపాకు. తర్వాత టీ ట్రీ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్. తర్వాత తంగేడు హ్యాస్ లాట్స్ ఆఫ్ మెడిసినల్ వాల్యూస్. తర్వాత తులసి కూడా మనకు తెలిసిందే, చాలా బెనిఫిట్స్, స్కాల్ప్ ఇరిటేషన్ అదంతా తగ్గిస్తుంది. తర్వాత ఇది భృంగరాజ్ అండి, రూలర్ ఆఫ్ హెయిర్ అంటారు. భృంగరాజ్ నేను 2 cups వేసాను, ఎందుకంటే ఆ కలర్ చాలా బాగా వస్తుంది అనమాట. హెయిర్ పెట్టుకోగానే మనకి మంచి డార్క్ అయిపోతుంది. తర్వాత ఇది బ్రాహ్మి ఏంటంటే మెమరీ బూస్టరు, చాలా మంచిది, కూలింగ్ ఎఫెక్ట్ అది ఉంటుంది. దవనం. తర్వాత ఇవి తమలపాకులు. సో తర్వాత బంతి కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి హెయిర్కి. సో ఇవన్నీ వేసేసి అలా సిమ్లో పెట్టేసి మెల్లిగా బాయిల్ చేయాలండి. ఎంత సిమ్లో పెట్టి బాయిల్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే వీటిలో ఉన్న హర్బ్స్లో ఉన్న వాల్యూస్ అన్నీ ఆయిల్లో దిగాలన్నమాట. మనకు అవి వెంటనే దిగిపోతే మాడిపోతుంది. సో ఇది చాలా స్లోగా పెట్టాలన్నమాట. స్లోగా పెట్టి అలా వదిలేసేయాలి, కలర్ చేంజ్ అవుతుంటుంది. సో నేను ఇది చేయడానికి కారణం ఏంటంటే, మనం స్టోర్ బోట్ ఆయిల్స్ తెచ్చుకుంటే దాంట్లో చాలా వాటర్కి మినరల్ ఆయిల్ ఉంటుందండి. ఎల్ఎల్పి అని, లిక్విడ్ పారాఫమ్ అని ఉంటుంది. అది హైలీ ప్రాసెస్డ్ ఆయిల్ ఫ్రమ్ పెట్రోలియం అనమాట. అది పెట్రోలియం బై ప్రోడక్ట్ అంటది. నాకు ఇన్ని రోజుల నుంచి అది పెట్టుకున్నప్పుడు అలా హెయిర్ ఇట్లా డ్రై అయిపోయేది అనమాట. ప్రోలాంగ్డ్ యూసేజ్ పెట్టుకుంటే అలా డ్రై అవుతుందంట హెయిర్. సో అది తెలిసిన తర్వాత ఇంకా ఐ స్టాప్డ్ యూజింగ్ దోస్ ప్రోడక్ట్స్ అనమాట. ఇది ఇలా చేసి పెట్టుకుంటే నాకు 6 to 8 months వస్తుందండి ఆయిల్. నాకు మంచిగా మా పిల్లలకి నాకు ఈజీగా వస్తుంది. సో ఆ లెవెల్కి అయిపోవాలండి, ఎందుకంటే ర్యాన్సెడ్ అయిపోతుంది లేకపోతే. సో అలా చేసిన తర్వాత బాటిల్ అప్ అండ్ యూజ్ ఇట్.